నిజానికి ఇది ఏం విచిత్రమో తెలియదు కానీ ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇక్కడ గెలిచి ఇప్పుడు సిరిసిల్లలో మీ అందరి దయతోని 15 ఏళ్ళ 15 ఏళ్లతోని మరి 15 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఎలక్షన్ రాగానే ఒక పుకారు ఉడుతుంది. కేటీఆర్ అంటోడు ఇక్కడ ఉంటలేడ పీక్తుండట. నేను ఎక్కడికి పోతలేను, నేను మీ దగ్గరనే ఉంటా, రాజకీయాల్లో ఉన్న నాళ్ళు మీ దగ్గరనే ఉంటా, దయచేసి అనుమానం మనసులకెళ్ళి తీసేయండి. ప్రతిసారి నేను చెప్పుడు, ప్రతిసారి ఒక పేపర్ రాసుడు, నేను చెప్పుడు, నేను ఎక్కడికి పోతలేను, నేను ఇక్కడనే ఉంటా. బాధ్యత పెరిగింది కాబట్టి మంత్రిగా అక్కడిక్కడ తిరిగినా, ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అన్ని నియోజకవర్గాలు తిరగాలి కాబట్టి తిరుగుతున్నా. కానీ మిమ్మల్ని తప్పకుండా కంటికి రెప్పలాగా, ఎందుకంటే నాకు జీవితాన్ని ఇచ్చింది, రాజకీయ జన్మనిచ్చింది మీరు సిరిసిల్ల కాబట్టి కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. ఆ విషయంలో ఎవరు రాసినా ఎన్ని రాసినా దయచేసి పట్టించుకోకండి, దయచేసి నమ్మకండి. నేను ఎక్కడికి పోతలేను, ఇక్కడనే ఉంటా అనే మాటను మళ్ళొక్కసారి గట్టిగా నొక్కి చెప్తున్నా. ఎవరు రాసినా ఎవరు చెప్పినా పట్టించుకోవద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సరే, ఏమైంది? ఇంత ఆగమాగమై ఇంత గావరైతానికి ఏమైనా ఇబ్బంది అయిందా? ఉంటాయి. ఇప్పుడు మనకు గుర్తేంది కారు. మరి కారు మొదలు 14 ఏళ్ళేమో జోరుగా ఉద్యమంలో ఉరికే, ఆ తర్వాత 10 ఏళ్ళేమో జోరుగా 100 స్పీడ్తోని గవర్నమెంట్ల డెవలప్మెంట్ విషయంలో ఉరికితిమి. 24 ఏళ్ళు ఉరికింది కారు రైమని. ఉరికినాక సర్వీసింగ్ అవసరం పడదా? పడుతుంది. ఇది అంతే, కొన్ని రోజులు సర్వీసింగ్ తప్ప ఏం కాలేదు. ఏమో పెద్ద భూమి ఆకాశం ఏదో కింద మీద అయినట్టు ఆగమాగం అయిపోయినట్టు మనం ఏం బాధపడి బేజారయ్యే అవసరం అయితే ఎంత మాత్రం కూడా లేదు. ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. మళ్ళీ తప్పకుండా మనమే వస్తాం, మళ్ళీ ప్రజలు మన దగ్గరికి వస్తారనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఇట్లాంటి రాజకీయాల్లో అయితే మనం అనుకున్నాం కరెక్టే, మళ్ళా బ్రహ్మాండంగా హ్యాట్రిక్ కొట్టాలి, కేసీఆర్ గారు హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రం ఇదే వేగంతో ముందుకు పోవాలి, భారతదేశంలో ఆల్రెడీ నెంబర్ 1 అయింది చాలా రంగాల్లో, ఇంకా బాగా చేయాలి అనే ఉద్దేశంతో కసి మీద పనిచేసినాం. డెఫినెట్ గా అందరం పనిచేసినాం. కానీ ప్రజలు కూడా మననేం తీసవతల వారేలే. 119 నియోజకవర్గాల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో మనకు ప్రజలు గౌరవప్రదంగా 39 స్థానాలంటే 3వ వంతు స్థానాలు మనకిచ్చిండ్రు. మననేం తీసవతల వాడేలే. అదేవిధంగా 3వ వంతు స్థానాలు గౌరవప్రదంగా 119లో 39 ఇవ్వడమే కాకుండా ఒక 14 స్థానాల్లో 14 నియోజకవర్గాల్లో కేవలం మనం 4-5 వేల ఓట్ల లోపలనే ఓడిపోయినాం. జుక్కల్ అనే నియోజకవర్గం ఉంటుంది పక్కకు, నిజామాబాద్ లో, కామారెడ్డి జిల్లాలో, అక్కడ 1150 ఓట్లతో ఓడిపోయినాం. దేవరకద్రా అనే నియోజకవర్గం ఉంటుంది మహబూబ్ నగర్ జిల్లాలో, 1300 ఓట్లతో పోయినాం. 3000 ఓట్లతోని సిరిపూర్ కాగజ్ నగర్ పోయింది, 3000 ఓట్లతోని బోధన్ పోయింది, 4200 ఓట్లతోని ఖానాపూర్ పోయింది, 5000 ఓట్లతోని నాగర్ కర్నూలు ఇంకా 2 నియోజకవర్గాలు పోయినాయి, 6000 ఓట్లతోని కామారెడ్డి మరొక 2 నియోజకవర్గాలు పోయినాయి. 14 నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో 5-6 వేల ఓట్ల తేడాతోని 14 నియోజకవర్గాలు పోయినాయి. ఆ 14లో మనం సగం గెలిచినా ఇవాళ పరిస్థితి ఎట్లుంటుండేనో నాకంటే బాగా మీకే తెలుసు. హంగ్ అసెంబ్లీ వస్తుండే, ఇవాళ తప్పకుండా పరిస్థితి వేరే ఉంటుండే. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఓవరాల్ గా చూసుకుంటే కూడా, రాష్ట్రం మొత్తం చూసుకుంటే కూడా మనకు వాళ్ళకు ఫరక్ ఏం పెద్దగా లేదు. కాంగ్రెస్ కు వచ్చింది 38.8% ఓటు, మనకొచ్చింది 37% ఓటు. అంటే ఫరక్ కేవలం 1.8% మాత్రమే. అది కూడా మొత్తం పోలైన ఓట్లలో చూసుకుంటే మొత్తం 3,17,00,000 ఓట్లు మొత్తం ఉన్నాయి. అందులో 70% పోలైనట్టున్నాయి. ఆ పోలైన ఓట్లలో చూసుకుంటే ఫరకు కేవలం 1.8% మాత్రమే. అంటే మొత్తం కలిపితే కూడా రాష్ట్రం మొత్తం 4 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో ఇద్దరి మధ్యన ఫరక్ ఎంత అంటే 4 లక్షల ఓట్లు మాత్రమే. అంటే మనం ఏదో పెద్ద తేడాతో ఓడిపోయి తీసవతల వారేసి మనం ప్రజలు అట్లేం జరగలేదు. కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయినాం తప్ప ఇంకోటి కానే కాదు. కాబట్టి దీనికేదో బేజారైపోయి ఆగమాగం అయిపోయే అవసరం ఎంత మాత్రం లేదనే మాట నేను మీ అందరు కూడా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి